అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం విజయరామ అగ్రహార గ్రామంలో భూ నిర్వాసితులు సరైన పరిహారం ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేపట్టారు. భూసేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వం ఇళ్లు, పంట భూములు స్వాధీనం చేసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని గ్రామస్తులు ఆరోపించారు. 80 కుటుంబాల్లో 40 కుటుంబాలకు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించారని, మిగిలిన వారికి వెంటనే పరిహారం స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆ భూములు తీసుకుని ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు ఇవ్వకపోవడం అన్యాయం. ఆ భూములు తీసుకుని మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు ఇవ్వకపోవడం అన్యాయం. మండలం విజయరాంపురం అగ్రహారం ఎస్సీజెడ్ నిర్వాసితులు 2019లో ఎస్సీజెడ్ కోసం ప్రభుత్వం ఇక్కడ భూములు తీసుకోవడం జరిగింది. అంతకుముందు పూర్వం నుంచి కూడా వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఇదే ప్రాంతంలో పక్కా ఇల్లు నిర్మించుకొని సుమారుగా 50 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. వాస్తవంగా అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీగా వాళ్ళ పోరాటంతో మేము కూడా కలిసి పూర్తి స్థాయి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి, వాళ్ళకి న్యాయం జరిగే వరకు పూర్తిగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. మాది రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా, విజయరాంపురం అగ్రహారం. మేము భూములు ఎస్సీజెడ్ వాళ్ళు వచ్చి మా భూములు తీసుకున్నారు. మా భూములు తీసుకున్నప్పుడు ఏం చెప్పారంటే, మీకు అన్నీ ఇస్తామమ్మా, ఇల్లు అన్నీ చూపిస్తాం, మీరు ఇంట్లో ఉంటే ఇల్లు అన్నీ మీకు సౌకర్యాలు అన్నీ వస్తాయి అలాగని చెప్తేనే ఆ రోజు భూములు ఇచ్చేవాడిని మేము, లేకపోతే భూములు ఇచ్చేవాళ్ళం కాదు. ఈ రోజేమో కొంతమందికి న్యాయం చేశారు, కొంతమందికి జరగలేదు. అందువల్ల మాకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే గారికి కుదిరితే ముఖ్యమంత్రి గారికి అందరికీ వెళ్ళేటట్టు చూడాలని, న్యాయం జరిగేటట్టు మేము కోరుకుంటున్నాం అండి. నా పేరు రంగాల బాలరాజ్ అండి. మాది విజయరాంపురం అగ్రహార నివాసితులు మేము. మాది అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం అండి. అయితే గత 2023 సంవత్సరంలో మా భూములు పోవడం జరిగిందండి. అందులో మాకు పక్క ఇల్లు నిర్మించుకొని ఉన్నాము. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం స్లాబ్లు వేసుకున్నారు, డబ్బులు లేని వాళ్ళు కొంచెం షెడ్లు వేసుకున్నారు.